హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్, చిగురువ్యాధి నిపుణుడిని. సో ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు. మనం క్లిప్ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసి మళ్ళీ దాని గురించి ఆ టాపిక్ ముందుకు వెళ్తాను. ఏంటంటే బేసిక్గా మనకి ఎత్తుపళ్ళు ఉన్న, గ్యాప్స్ ఉన్న, బాగా హెచ్చుతగ్గులు క్రిస్ క్రాస్గా ఉన్న పళ్ళకి మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాం? బేసిక్గా క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేసుకుంటాం. అదే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి? మెటల్ బ్రేసెస్ ఉన్నాయి, సెరామిక్ బ్రేసెస్ ఉన్నాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే క్లియర్ అలైనర్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకు పెట్టుకున్నట్టు తెలియదు అనమాట. జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసుకున్నామా అలైనర్స్, 2-3 వారాలకి పళ్ళ సెట్ వేరే సెట్ పెట్టుకున్నామా, అట్లా 10 వారాలు 12 వారాలు డెంటిస్ట్ మీకు చెప్తారు క్లియర్ అలైనర్స్ ఎలా వాడాలి, ఎన్ని వీక్స్కి మార్చుకుంటూ ఉండాలి సెట్స్ అనేది. సో ఈ క్లియర్ అలైనర్స్ ఇన్విజైన్ అని అనొచ్చు, టూత్సీ అని చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్. ఇప్పుడు ఆ క్లియర్ అలైనర్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం మనం ఫిక్స్ చేయొచ్చు? బాగా ఎత్తుగా ఉన్నా, బాగా క్రిస్ క్రాస్ ఉన్నా, బాగా గ్యాప్ ఉంటే ఆ క్లియర్ అలైనర్స్ వల్ల అంతగా ఎఫెక్ట్ ఉండదు. మెటల్ బేసిస్ కానీ, సెల్ఫ్ లైగేటింగ్ బేసిస్ కానీ, సెరామిక్ బేసిస్ కానీ రెగ్యులర్గా మీరు వచ్చి దాన్ని ఆర్థోడాంటిస్ట్ దాన్ని టైటన్ చేసుకుంటూ వైర్ వెళ్తూ ఉంటే మీకు అప్పుడు 1 ఇయర్లో 8 months 10 monthsలో మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. మీరు అడగొచ్చు ఇది అని. సో క్లియర్ అలైనర్స్ వల్ల మీకు లైట్గా ఎత్తుకున్న, లైట్ గ్యాప్ ఉన్న, లైట్ క్రిస్ క్రాస్కున్న ఈ అలైనర్స్ వల్ల మీకు సెట్ అవుతుంది అనమాట. సో అందుకంటే బాగా ఎత్తుగా ఉన్నా, బాగా క్రిస్ క్రాస్ ఉన్నా, బాగా గ్యాప్ ఉన్నా కానీ మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకొని మామూలుగా మెటల్ బ్రేసెస్ కానీ, సెరామిక్ బ్రేసెస్ కానీ ఇట్లా పంటి పైన బ్రేసెస్ పెట్టుకొని మీ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా మీ అనుకున్నట్టుగా మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు క్లియర్గా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే ఈ మెటల్ బ్రేసెస్ కానీ, సెరామిక్ బ్రేసెస్ కానీ క్లిప్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీకు 4 పళ్ళు అనేది తీయాల్సి వస్తుంది. అది ఎటువంటి కండిషన్లో తీయాల్సి వస్తుంది, ఎటువంటి కండిషన్లో తీయాల్సిన పని లేదు అనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను. సో ఈ 4 పళ్ళు ఎక్కడెక్కడ తీయాలంటే, ఎట్లాంటి కండిషన్లో తీయాలంటే, మీకు పైన పళ్ళు ఇలాగ ఎత్తుగా ఉండి, కింద పన్ను కూడా ఇట్లా పైకి ఇట్లా 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 ఎత్తుగా ఉందనుకోండి, ఇలా ఉండాల్సిన పన్ను ఎత్తుగా ఉన్నాయనుకోండి సపోజ్. అప్పుడు మీకు బాగా గ్యాప్ ఉంది అన్నప్పుడు ఎటువంటి గ్యాప్ ఎక్కువ ఉండాలా, ఈ ఓవర్ జెట్ అనేది ఎక్కువ ఉండాలి. పైన పన్ను ఇట్లా ఉండాలి, కింద పళ్ళు ఇలా. సో అప్పుడు ఎటువంటి పళ్ళు తీయకుండా మనం ఇలా డ్రాగ్ చేసేయచ్చు, ఇలా ఉండే పళ్ళని ఇలా డ్రాగ్ చేయొచ్చు. అదే కానీ ఈ ఓవర్ జెట్ లేకుండా ఇట్లే ఉందనుకోండి, గ్యాప్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ కూరపళ్ళు వెనకాల ఇక్కడ ఒక పన్ను, ఇక్కడ ఒక పన్ను, ఈ కూరపళ్ళు వెనకాల ఇక్కడ ఒక పన్ను, ఇక్కడ ఒక పన్ను, ప్రీమోలార్ అని అంటారు అనమాట. ఫస్ట్ ప్రీమోలార్ మాత్రం తీసుకోవాల్సి వస్తుంది, 4 ప్రీమోలార్స్. అప్పుడు ఇట్లా డ్రాగ్ చేయవచ్చు. ఎటువంటి కండిషన్స్లో ఈ గ్యాప్ తక్కువ ఉండి, పళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ ఉంటే డ్రాగ్ చేయొచ్చు. అలాగే క్రిస్ క్రాస్ ఉన్నప్పుడు కూడా మనం ప్రీమోలార్లు తీయాల్సి వస్తుంది. అదే గ్యాప్ ఎక్కువ ఉండి, ఈ గ్యాప్ ఎక్కువ ఉండి, ఈ ఎత్తు ఎక్కువ ఉందంటే మీరు ఫొటోస్లో కూడా చూపిస్తాను, మీకు తెలుస్తుంది. సో అలాంటి కండిషన్లో మీరు ఎక్కువ ఉంటే ఈ 4 టీత్ తీయాల్సిన పని లేదు. అదే తక్కువ ఉండి, తక్కువ గ్యాప్ ఉంటే కంపల్సరీగా 4 పళ్ళు తీస్తే గ్యాప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు క్లిప్ స్పెషలిస్ట్ డ్రాగ్ చేయగలుస్తారు మీ పళ్ళని. సో అప్పుడు క్లియర్గా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే ప్రీమోలార్ లేని పక్షంలో వెనకాల ప్రీమోలార్, సెకండ్ ప్రీమోలార్ అన్న తీసే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మీ నోట్లో చూస్తే డిసైడ్ చేస్తారు ఆర్థోడాంటిస్ట్. సో ఒకవేళ నాకు పళ్ళు తీయాల్సిన పని లేదు, కొంచెం చూడండి, చేయకుండా చేయండి అని అనుకుంటే కనుక, సో గ్యాప్స్ క్రియేట్ చేయడానికి పళ్ళ మధ్యలో అరగదీస్తారనమాట. ప్రాక్సిమల్ స్ట్రిప్పింగ్ అంటారు దాన్ని. సో పళ్ళ మధ్యలో అరగదీస్తే ఏమవుతుంది, గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఆ గ్యాప్ క్రియేట్ అయినప్పుడు పళ్ళని, ఎత్తుగా ఉన్న పళ్ళని లాగడం కానీ, క్రిస్ క్రాస్గా ఉన్న పళ్ళని రొటేట్ చేసి కరెక్ట్ అలైన్మెంట్లో తెచ్చి లాగడం కానీ, ఇలాంటివి ఆర్థోడాంటిస్ట్ చేస్తారు, క్లిప్ స్పెషలిస్ట్ చేస్తారు. సో ఈ 4 పళ్ళు తీయాల్సుకోకుండా ఒకవేళ పైన 2 అన్న తీయొచ్చు, కింద 2 అన్న తీయొచ్చు. అలాంటి కండిషన్లో కూడా మీరు బార్డర్ లైన్లో ఉంటే కనుక మీ ఆర్థో స్పెషలిస్ట్ చూసి, క్లిప్ స్పెషలిస్ట్ చూసి, సో అప్పుడు డిసైడ్ చేస్తారు. పళ్ళు తీయడం కూడా అప్పుడే కాదు, 3 months పీరియడ్లో మీ క్లిప్స్ పెట్టినాక 3 months పీరియడ్లో డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ మీకు పళ్ళు తీయడం అనేది జరుగుతుంది అనమాట. సో గ్యాప్స్ క్రియేట్ అయినాక అప్పుడు లోపలికి లాగడము, క్రిస్ క్రాస్ ఉండేవి సరి చేసి లాగడము,
గ్యాప్స్ క్లోజ్ చేయడము ఇలాంటివి జరుగుతాయి. చిన్నపిల్లలు మాత్రం 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ నుంచి క్లిప్ పెట్టుకోవచ్చు. ఏజ్ ఏమొచ్చి 12 to 13 ఇయర్స్ నుంచి 45-50 ఇయర్స్ వరకు క్లిప్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఆ ఏజ్ లోపు. సో ఇదండి పళ్ళు తీయడానికి కారణం ఏంటి అనేది, ఎటువంటి కండిషన్లో తీయకుండా ఉంటుంది అనేది ఆర్థోడాంటిస్ట్ మీకు చెప్తారు. ఈ వీడియో ద్వారా కూడా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీకు ఫోటోగ్రాఫ్లో మీకు చూపిస్తాను ఫస్ట్ ప్రిమోలార్ ఎక్కడ ఉంటుంది, ఎలా తీస్తాం అనేది మీకు చూపిస్తాను. సో మనకి పైన 14 పళ్ళు ఉంటాయి, కింద 14 పళ్ళు ఉంటాయి, 14, 14, 28. ఇంకో 4 పళ్ళు ఏంటంటే జ్ఞానదంతాలు, విజ్డమ్ టీత్ ఉంటాయి, పైన 2 కింద 2. సో అప్పుడు 32 టీత్ అవుతాయి, మొత్తం 28 మనకి నార్మల్గా ఉన్నాయి. సో పైన 14లో ఇవి సెంట్రల్ ఇన్సిడర్స్, ఇది లేటరల్ ఇన్సిడర్స్, ఇది ఫస్ట్ కెనైన్స్, ఇది ఫస్ట్ ప్రిమోలార్, ఇది సెకండ్ ప్రీమోలార్, ఇది ఫస్ట్ మోలార్, ఇది సెకండ్ మోలార్. 2 రకాలుగా ఒకే పళ్ళు ఉంటుంది. ఇదేంది ప్రీమోలార్స్ ఇవి 2 ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో మనకి క్లిప్ ట్రీట్మెంట్ అప్పుడు పళ్ళు సరి చేసుకోవాలి, ఎత్తు పళ్ళు ఉన్నాయి లోపలికి తీసుకోవాలి, క్రిస్ క్రాస్ ఉన్నాయి సరి చేసుకొని లోపల డ్రాగ్ చేయాలి, ప్లస్ గ్యాప్ ఉన్న వాళ్ళని గ్యాప్ క్లోజ్ చేయడానికి లోపల తీసుకురావాలి. సో అలాంటి పక్షంలో ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ప్రీమోలార్ని ఇక్కడో ఫస్ట్ ప్రీమోలార్ రైట్ లెఫ్ట్లో ఒక్కొక్క పన్ను తీసేస్తే గ్యాప్ అనేది క్లియర్ అవుతుంది, గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. గ్యాప్ ఫామ్ అయినప్పుడు ఇక్కడంతా ప్రతి పన్నుకి క్లిప్ పెట్టేసి ఇక్కడ యాంకరేజ్ తీసుకొని ఈ మోలార్కి మనం డ్రాగ్ చేస్తాము. సో ఆ గ్యాప్ క్లోజ్ అవుతుంది, ప్లస్ అలాగే ఎత్తుపళ్ళు ఉన్నాయి క్లోజ్ అవుతాయి, క్రిస్ క్రాస్ ఉన్నాయి అలైన్మెంట్కి వస్తాయి, గ్యాప్ ఉండేవి క్లోజ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ ప్రీమోలార్ మనం తీస్తాము. అది ఎటువంటి కండిషన్లు తీస్తామని నేను చెప్పాను. మనకి ఓవర్ జెట్ ఇప్పుడు ఇట్లా చూసుకుంటే సైడ్ నుంచి వస్తే పైన పన్ను ఇట్లుంటే కింద పన్ను ఇట్లా ఇక్కడ ఈ గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఈ పళ్ళు తీయాల్సిన పని లేదు, ఈజీగా ఇట్లా డ్రాగ్ చేయొచ్చు లోపలికి, పైన పళ్ళు కింద పన్ను. అదే ఈ ఓవర్ జెట్ అనేది తక్కువ ఉందనుకోండి, పైన పన్ను కింద పన్ను దగ్గరకు ఉందనుకోండి, అప్పుడు మనకి డ్రాగ్ చేయలేము. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ఫస్ట్ ప్రీమోలార్స్ తీసేస్తాం, పైన కింద ఫస్ట్ ప్రీమోలార్స్ని తీసేస్తాం, కింద ఫస్ట్ ప్రీమోలార్స్ పైన ఫస్ట్ ప్రీమోలార్స్ తీసేస్తే గ్యాప్ క్రియేట్ అవుతుంది, మనం డ్రాగ్ చేయొచ్చు, గ్యాప్ క్లోజ్ చేయొచ్చు. సో ఇదండి, అందుకే ఈ 4 ప్రీమోలార్స్ అనేది మనము తీయడం జరుగుతుంది. అవసరమైతే, అవసరం లేనప్పుడు అరగదీస్తాం. ఈ 2 పళ్ళ మధ్యలో గ్యాప్ని అరగదీసామనుకో, దీన్ని ప్రాక్సిమల్ స్ట్రిప్పింగ్ అంటాము. అలా గ్యాప్ క్రియేట్ చేసినప్పుడు లాగేయచ్చు, గ్యాప్ ఫామ్ అవుతుంది కాబట్టి. సో ప్రాక్సిమల్ స్ట్రిప్పింగ్, పిఎస్ లేదా ఎక్స్ట్రాక్షన్, పళ్ళు తీయడం, 4 పళ్ళన్నా తీయొచ్చు, అవసరం ఉంటే 2 తీయొచ్చు, అవసరం ఉంటే 3 తీయొచ్చు. సో ఇలా గ్యాప్స్ క్రియేట్ చేసుకొని పళ్ళు తీసినప్పుడు మనకి కరెక్ట్గా ఎత్తుపళ్ళు కరెక్ట్గా అవుతాయి, గ్యాప్ అనేది క్లోజ్ అవుతాయి, ఇర్రెగ్యులర్ టీత్ ఉండే సరి చేసుకొని లాగొచ్చు. సో ఇదండి ఆర్థో ట్రీట్మెంట్కి మనకి కంపల్సరీగా 4 పళ్ళు తీయాలా, 2 పళ్ళు తీయాలా, 1 పళ్ళు తీయాలా, 3 పళ్ళు తీయాలనేది మనము నోట్లో పేషెంట్ కండిషన్ బట్టి, సివియారిటీ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని అప్డేట్స్, మంచి వీడియోస్ మీకు ఎవ్రీ వీక్ తెస్తూనే ఉంటాను, ట్రై చేస్తూనే ఉంటాను. సో దిస్ ఇస్ డాక్టర్ పి.వి. నరసింహరావు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్.